హలో భగవత్ భక్తులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఈ రోజున చిట్టి ఆంజనేయ స్వామి సన్నిధి యందు ఉగాది పంచాంగ శ్రవణాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకు వినాలండి పంచాంగ శ్రవణము? ఈ గంట సేపు ఎక్కడన్నా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, దేనికి వినాలి అంటే పంచాంగ శ్రవణాన్ని కనుక వింటే గోదానం చేసినంతమంది ఫలితం వస్తుంది. అంతేకాదు భూ ప్రదక్షిణ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణాన్ని కనుక ఆలకిస్తే అంతటి పుణ్యం వస్తుంది. కాశీ ఘట్టాలలో మనకి స్నానం చేస్తే ఎంతటి పుణ్యం సమకూరుతుందో పంచాంగ శ్రవణం వల్ల అంతటి ఫలితం వస్తుంది. ఇవన్నీ ఈరోజు నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ ఈ పంచాంగ శ్రవణం అనేది మనం తెలుసుకోవటం అనేది ఆనవాయితీ ఇప్పుడు కాదు, వెనక వందల సంవత్సరాల నుంచి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతూ వస్తున్నది. అటువంటి కార్యక్రమం ఈ యొక్క చిట్టాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ పూట ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి వచ్చి ఇక్కడ వారి వారి పేరు విషయాలు తెలియజేసి మన ఈ సంవత్సరం స్థితిగతులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవటం చాలా మంచిది. అలాగే ఈ యొక్క ఏ ఋతువులో ఎట్లా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవటం అనేది చాలా మంచి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ఈ కొత్త సంవత్సరంలో మన స్వామివారి సన్నిధిలో ఈ చిలకపాటి రంగారావు గారు, వారు ఒంగోలు పట్టణంలో అందరికీ సుపరిచితులు, అలాగే మంచి ఉపాసకులు, మంచి పురాణ పండితులు, అటువంటి గౌరవనీయులు, వారి చేత ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా వచ్చేసి కార్యక్రమంలో జయప్రదం చేస్తారని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లు, 27 నక్షత్రాలు, నెలలు 12 మంది నెలలు, 60 సంవత్సరాలు. మీరందరూ కూడా పైనుంచి తిరుగుతూ ఉండండి నిత్యం. పైన ఏమి జరుగుతుందో మొత్తం మాకు రిపోర్ట్ ఇవ్వండి. పైన ఏమి జరుగుతుందో ఒక సైంటిస్ట్ కనుక బయోగ్రఫీ పెట్టి కనుక్కుంటాడు చూసావా, అట్లా ఈ 60 మంది పిల్లలు, 12 మంది భార్యలు, 27 నక్షత్రాలు, దక్ష ప్రజాపతి కూతురి, వీళ్ళందరూ కూడా కాలగమనం చేస్తుంటాడు. కాలము ఎట్లా నడుస్తూ ఉంటుంది, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి అని విష్ణుమూర్తి చెప్తాడు. ఆ విధంగా కాలగమనాన్ని రాస్తూ పంచాంగాలు రాశారు మన పురీశ్వరుడు. అర్థమవుతుందా? ఈ సంవత్సరము వచ్చే సంవత్సరానికి చంద్రగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏర్పడేది ముందుగా రాస్తారు. ఎట్లా రాస్తారండి? అసాధ్యమైన పని కదా, రాస్తారు. మరి అది ఎవరయ్యా చెప్పేది అంటే వీటిలో ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనము రోజు కూడా వారము పంచాంగము అంటే అర్థం ఏమిటి? పంచ అంగములు కలది పంచాంగము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. గుర్తుపెట్టుకోండి. పంచ 5: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. నువ్వు ఏ పనికి పోవాలన్నా నువ్వు ముందు ఇవాళ ఏ రోజు, ఇవాళ తిథి ఏంది అని చూసుకుంటావు. అర్థమవుతుందండి? మనకి 16 తిథులు.
మీరు మర్చిపోయినా దాతలు మర్చిపోయినా మేము స్వామివారి